కొంచెం అటు ఇటు తీసుకో. ప్రజలకు అందరికీ కూడా దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మీకు అందరికీ తెలుసు మన హిందువుల సాంప్రదాయ సంస్కృతి, మన హిందువుల పండుగలు అంటే ప్రపంచంలో ఏ వర్గానికి మరి ఎవరికి జరగని విధంగా మన హిందువుల పండుగలు బ్రహ్మాండంగా జరుగుతుంటాయి. మరి భారతదేశం లోపల ప్రతి ఒక్కరు కూడా మన కులాలకు మతాలకు అతీతంగా మరి చేసుకునే పండుగ దసరా పండుగ. ఈ దసరా పండుగ లోపల గత నవరాత్రుల లోపల అందరూ అమ్మవారి యొక్క విగ్రహాలను ప్రతిష్ఠించుకొని మరి దేవి నవరాత్రుల లోపల ప్రతిరోజు ఉదయంనే తలస్నానాలు చేసుకొని శుభ్రంగా నూతన వస్త్రాలు ఉంటే నూతన మరి ఉతికిన బట్టలు వేసుకొని శుభ్రంగా ఉన్న తన పరిసర ప్రాంతాలను శుభ్రం చేసుకొని మరి దగ్గర ఉన్న అమ్మవారి గుళ్ళకి వెళ్ళేసి మరి పూజలు చేసుకుంటూ అమ్మవారిని స్మరించుకుంటూ ఉంటారు. దాంతోపాటు మనకందరికీ తెలుసు బతుకమ్మ పండుగ కూడా మా సద్దుల బతుకమ్మ నిన్ననే జరిగింది. ఈ విధంగా నవరాత్రుల లోపల ఇక్కడ బతుకమ్మ పండుగను, ఇక్కడ నవరాత్రి దేవి నవరాత్రి ఉత్సవాలను అన్నింటినీ ముగించుకొని ఈరోజు దసరా పండుగను పెద్ద ఎత్తున భారీ ఎత్తున మరి చేసుకుంటున్నాం. ఆనాడు అంటే దసరా పండుగ ఏంటంటే చెడును వదిలేసి మంచిని తీసుకొచ్చే పండుగనే దసరా పండుగ. మరి రావణాసురుని దహనం తర్వాత మరి అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా సంతోషాలని సంబరాలను చేసుకుంటూ టపాసులను పాల్చుకుంటూ మరి మిఠాయిలు తినుకుంటూ మరి ఆ రోజు రావణాసురుడు రాక్షస సంవరణ జరిగిన తర్వాత మరి దేవతలందరూ కూడా మరి ఏ విధంగా సంతోషాన్ని వెళ్ళబుచ్చి ప్రజలకందరికీ కూడా సుఖ సంతోషాలను ఇవ్వటం జరిగిందో ఆ పండుగను పురస్కరించుకొని రావణాస సంవరణ జరిగిన తర్వాత మరి ఈ విధంగా ఉత్సవాలను ప్రజలందరూ కూడా సంతోషంగా చేసుకున్న పండుగ దసరా పండుగ. ఈ పండుగ లోపల ప్రజలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారు. వారికి అందరికీ కూడా దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. మేము కూడా ఇక్కడ దేవి నవరాత్రులను పురస్కరించుకొని మరి ఇక్కడ బషీర్బాగ్ ఉన్న అమ్మవారి గుడికి వచ్చినాము. మరి అమ్మవారి దర్శనం చేసుకోవడం జరిగింది. మరి అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకున్నాం. ఇక్కడ వచ్చిన అందరికీ కూడా భక్తులకు అమ్మవారి ఆశీస్సులు ఉంటాయి మెండుగా. ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, అందరూ కూడా దసరా పండుగను సంబరాలను అందరూ కూడా ఉత్సాహంగా చేసుకోవాలని కోరుకుంటున్నాం.